ఇక మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి పోతురాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పోతురాజు, చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆ మహాశివుని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కవిత, చూడవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మాగిపోతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం కానీ, పాలకొల్లో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా భారీ సంఖ్యలో కూడా భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడుతాం. సార్, చెప్పండి, ఈ స్వామి ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజు ఇక్కడ సంబంధించి ఆలయ విశిష్టత ఏంటి? భక్తులు ఏ విధంగా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సోమేశ్వర జనార్దన స్వామి ఉపప్రధాన చేసిన కందుకూరు సోమేశ్వర స్వామిబాబు గారు అంటారు. చాలా విశేషమైన ఆరామక్షేత్రము. అలాగే 11 మహాశివరాత్రులు, 12 మహాశివరాత్రి. ప్రతి నెల కూడా మహాశివరాత్రి అవుతుంది. ఈశ్వరుడు పుట్టినరోజు లాంటిది. త్రయోదశి, చతుర్దశి కలిసి వస్తుంది కనుక మహాశివరాత్రి 12వ. ఈ మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున ఉదయం 2ంటికి ఆలయం తెరిచాము. మహారుద్రాభిషేకం చేసి భక్తుల దర్శనం ఏర్పాటు చేశాము. దర్శనం అనంతరం సాయంత్రం లింగోద్భవాలు మహన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా అలంకారం జరుగుతుంది. అలాగే తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత రథోత్సవం జరుగుతుంది. శనివారం, ఆదివారం రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం తెప్పోత్సవం, పుష్పోత్సవం, తంపత్తాంబులు విశేషంగా జరుగుతాయి. 5 పంచారామాలు, ఒక ఆరామ క్షేత్రము, తారకాసుని మెల్ల లింగము, తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఈ ఛేదింపు లింగం పడి 5 భాగాలు అయ్యాయి. 5 భాగాలు 5 ఆరామ క్షేత్రాలు. అమరాల అమరేశ్వర స్వామి ఇంద్రుడు ప్రతిష్ట, ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట, దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలగడ కుమారస్వామి ప్రతిష్ట. 5 పంచారామాలు కల చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్య నాచురంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి పైభాగంలో అమ్మవారిని వచ్చి అన్నపూర్ణాదేవి, అలాగే క్షేత్రవాళ్ళు జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఉపాలయాలు. ఈ కార్తీక మాసం, ఈ శివరాత్రి కూడా నిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు. స్వామిని ఏదో కూడా ఆ కోరికలు నెరవేరుస్తారు. సంతానం వివాహం అవుతాయి. నరఘోష, రుణబాధలు కురుతాయి. బారసాల, అక్షాభ్యాసం అని అన్నప్రసన వివాహాల కార్యక్రమాలు జరుగుతాయి. చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. ఈ పంచారామాలు కూడా 5 ఒకే రోజు దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసం, ఈ మహాశివరాత్రి నాడు. మహాశివరాత్రి అంటే చాలా విశేషం. శివకేశ ఇద్దరికైనా శంకరుడికి చాలా ప్రీతమైన రోజు. అలాగే లింగోద్భవాలు అంటే 11:55 పరమేశ్వరుడు లింగోద్భవాల్లో ఉద్యమించిన కాలము. అలాగే చాలా విశేషమైన రోజు మహాశివరాత్రి అంటే. అలాగే పంచారామాలు 5, ద్వాదశ లింగాలు 12, పంచభూతలింగాలు 5 కూడా చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఈ 5 ఆరామాల్లో కూడా స్వయంభూ దేవతలచే ప్రతిష్ఠించిన ఆలయాలు, చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడికి సంబంధించి కూడా పంచారామ క్షేత్రాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సోమవారం సంబంధించి కూడా భక్తులు లింగోద్భవ కాలం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతుందో కూడా భారీ సంఖ్యలో కూడా భక్తులు కూడా ఇక్కడ వస్తున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.